హైవ్యూర్స్ నిన్న వైఎస్ భారతి గారిని ఈ చేపురల్ కిరణ్ అనే బిడ్డ కుర్రాడు అనరాని మాట్లాడినాడు. ఆ తర్వాత ఫస్ట్ వీడియో నాకు తెలిసి మనమే ఇచ్చినటువంటి గట్టిగా ఆ తర్వాత మనం చెప్పినటువంటి వేలోనే డిబేట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ పాయింట్స్ని పట్టుకొని మెయిన్ మనం చెప్తాలు పెట్టారని కాదు, మెయిన్ హైలైట్ అయింది కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను టచ్ చేసిన పాయింట్సే. ఎవడైనా అదే టచ్ చేస్తాడు బుర్రన్నోళ్ళు. ఓకే, పాయింట్ ఏంటి ఇప్పుడు నేను మాట్లాడేది? భారతి గారికి సారీ చెప్పాడు, జగన్ గారికి సారీ చెప్పారు, బట్ ఆ తర్వాత వాడిని పట్టుకున్నారు, లోపల కూడా వేశారు. ఆ మూమెంట్లో గోరంట్ల మాధవ్ వెళ్ళి నానా హడావుడి చేయబోయాడు. దెన్ లాగిపెట్టి కొట్టాడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్, ఎందుకంటే పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని. అండ్ అన్నింటికి మించి బ్లాక్ షిప్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ బ్లాక్ షిప్లు ఉన్నాయి. ఏవి? వైసీపీ కుక్కలు అవి. సారీ, బాధగా ఉన్నా సరే నేను మాట అంటున్నా. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ ఉన్నారు. ప్రతి పార్టీలోనూ ఇటువంటి కుక్కలు పనిచేస్తున్నాయి, ప్రతి పార్టీకి కూడా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలు ఈరోజు తక్కువ చేసి మాట్లాడుతున్నారన్న. ఆ జగన్మోహన్ రెడ్డి పోలీసు యూనిఫామ్ ఓడదీసి కొడతా అని చెప్పేసి అన్నాడు అన్న, బట్టలు ఉప్పు తీపిచ్చి పెడతాను అని అన్నాడు అన్న. కారణం వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా బానిసగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. సరే, గోరంట్ల మాధవ్ వచ్చాడు, హడావుడి చేశాడు. దానికన్నా ముందు ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్కి థ్రెట్ ఉంది, అటువంటి అతనికి సెక్యూరిటీ పెంచాలని హడావుడి చేస్తూ లోకేష్ ఆడవారు అక్క అని పిలవలేరు, మగవాళ్ళు బావ అని పిలవలేరు, అక్క కాదు బావ కాదు, అక్క బావ కానుడి లోకేష్. ఆ లోకేష్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీయా, మా జగన్కి మాత్రం లేదన్నాడు. ఎంత పెద్ద బూత్ అండి అది. ట్రాన్స్జెండర్లు హిజ్రాలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గోరంట్ల మాధవ్ని పట్టుకొని తగిన శాస్తి మీరు చేయాలి, అప్పుడే బుద్ధి వచ్చింది, మారతాడు. అండ్ లోకేష్ సోదరా, ఇప్పుడన్నా మీరేంటో చూపించండి ఆ మాధవ్కి. మీరు అధికారంలో లేనప్పుడు మిమ్మల్ని నానా మాట్లాడారు, మీరు తట్టుకున్నారు, నిలబడ్డారు. ఈరోజు మీ సక్సెస్ ద్వారానే వాళ్ళందరికీ సమాధానం చెప్పారు. కానీ ఇప్పుడు కూడా ఇంకా కూడా చెలరేగుతున్నారంటే ఈ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు బానిసత్వమా లేదంటే సైకోసిస్సా ఏంటి అసలు వాళ్ళు? ఈ వైసీపీలో నిజంగా బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నా, జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కృతజ్ఞత అనేది ఉన్నా, ఆయన భార్యని ఎవడో ఏదో అన్నాడు అనగానే టీడీపీలు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు, సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేసి లోపలేశారు. మరి ఈరోజు లోకేష్ యొక్క మిమ్మల్ని నిన్న కిరణ్ అనేవాడు మీ మగతనం గురించి క్వశ్చన్ చేసి తప్పుగా మాట్లాడాడు. దెన్ వాడిని సస్పెండ్ చేసి లోపల పంపారు, జైల్లో చేశారు. మరి ఇప్పుడు లోకేష్ మగతనం గురించి కదా ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా మాట్లాడుతుంది. మరి ఏం చేయాలి అతన్ని? బట్ మీరు ఇంతవరకు అతను సస్పెండ్ చేయలే. అండ్ దాన్ని ఖండిస్తూ ఒక చిన్న పోస్ట్ పెట్టాలి వైసీపీ వాళ్ళు. ఏమనాలి చెప్పండి? ఇందేనా నేను చెప్పేది. ఇప్పుడు కూడా వైసీపీ అంటూ జగన్ అంటూ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మేము కూడా సైకోలే, మేము అదే బ్యాచ్ అనుకుంటే మమ్మల్ని ఎవడు మార్చలేడు. ఒకవేళ మేము అలా కాదనుకుంటే మారండి. చాలా ప్రమాదం వైసీపీతో కానీ జగన్తో కానీ. గోరంట్ల మాధవ్ని మాత్రం ఓ రేంజ్లో వైసీపీ వాడేస్తుంది. చేతులతో తన జీవితం తనే నాశనం చేసుకుంటున్నాడు. నిన్న ఆల్రెడీ లోకేష్ అన్నటువంటి మాటలు ఏవైతున్నాయో, అక్క కాదు బావ కాదు, అక్క బావ కానుడు అని చెప్పేసి ఆల్రెడీ మీద కేసు ఫైల్ అయింది. సో గట్టిగా శిక్ష పడింది. ఆల్రెడీ పోలీసు విధికి ఆటంకం కలిగించాడు ఆ కిరణ్ కొట్టబోయి, అక్కడ కేసు ఫైల్ అయింది. ఇక ఈ మూమెంట్లో మాధవ్ అయితే బయటకు రాడు, అందులో నో డౌట్. వైసీపీకి టీడీపీ డిఫరెన్స్ ఏంటో కనీసం తెలుసుకోండి.